సమెక్స్ బ్రాండెడ్ కంపెనీ నాప్కిన్ తీసుకున్నాము. ఇది 3 లేయర్స్ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ నాప్కిన్ ఓపెన్ చేస్తే వన్స్ మనము ప్యాకెట్లో కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని ఓపెన్ చేస్తే మళ్ళీ క్లోజ్డ్ ఉండదు. క్లోజ్ ఉండకపోవటం వల్ల బ్యాక్టీరియా వైరస్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ ఇన్ఫెక్షన్కి వస్తే అవకాశం ఉంది కాబట్టి సో ఇది అంత జెన్యూన్ కాదు అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఐఎంసీ వారి శానిటరీ నాప్కిన్స్ విత్ ఆనియాన్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది కదా, ఇది వచ్చేటప్పటికి ఇది మీరు చూసినట్లయితే ఓపెన్ అని ఉంది. మనము ఈ విధంగా ఓపెన్ చేసి చూడండి ఎంత స్టిక్కీగా ఉందో. సో దీన్ని ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఒక నాప్కిన్ తీసుకొని దెన్ ఆఫ్టర్ మనం మళ్ళీ క్లోజ్ చేసేసుకోవచ్చు. సో తద్వారా ఏంటంటే ఇంక దీనిలోకి ఎటువంటి వైరస్ బ్యాక్టీరియా వెళ్ళే అవకాశమే లేదు. సో ఇది క్లోజ్డ్ ఉంటుంది ఇట్లా. దెన్ మనం ఈ నాప్కిన్ చూసినట్లయితే మళ్ళీ ఇది క్లోజ్డే, ఎక్కడ ఎటువంటి అవకాశం లేదు మనకి ఓపెన్కి. సో దీన్ని మనం మళ్ళీ ఓపెన్ చేసుకొని మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇంకా వాడేసుకోవచ్చు అనమాట. మీరు ఇనీషియల్గా చూసినట్లయితే ఇది మన సమెక్స్ బ్రాండెడ్ కంపెనీ, ఇది చాలా లెందీగా ఉంది, ఇది చూస్తేనేమో షార్ట్గా ఉంది అనుకుంటాం. బట్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గమనించండి, దానికన్నా ఇది కొంచెం లెందీగానే ఉంటుంది. సో అందరికీ యూజ్ అవుతుంది, ఎటువంటి అబ్జెక్షన్ ఏం లేదు మనకి. చూడండి, ఇది 3 లేయర్స్ నాప్కిన్, మనది ఇది 7 లేయర్స్ ఉంటుంది అనమాట ఈ నాప్కిన్లో. ఈ 7 లేయర్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చెప్పే ముందు చిన్న ఫస్ట్ టెస్ట్ ఏంటంటే యాక్చువల్గా దీని కెపాసిటీ ఎంత ఉంది, దీని కెపాసిటీ ఎంత ఉంది అనేది నేను చిన్నగా చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, ఇది 200 ml వాటర్ నేను తీసుకున్నాను. ఈ 200 ml వాటర్ని నేను 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తున్నాను. సో ఈ 2 ఈక్వల్ పార్ట్స్గా చేసిన తర్వాత నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఈ 100 ml వాటర్ని దీనిలో పోసేస్తున్నాను. చూడండి మీరు, $100 ml వాటర్ పోసేసాను దీనిలో. ఇప్పుడు ఈ 100 ml వాటర్ నేనేం చేస్తానంటే జస్ట్ ఒక 50 ml పోస్తా దీనిలో. చూడండి, ఓన్లీ 50 ml పోసాను. చూడండి, ఇప్పుడు ఇది చూస్తే మీరు గమనించినట్లయితే తేడా జస్ట్ నాప్కిన్ మీద టచ్ చేసి చూడండి. ఇట్లా నొక్కినా ఇది చూడండి వాటర్ ఎలా పైకి వచ్చేస్తున్నాయి చూడండి. లేదంటే ఇట్లా చూడండి, క్లియర్గా మీరు చూసినది వెట్గా ఉంది, ఇదేమో నార్మల్గా ప్లెయిన్గా అసలు ఏమి ఎటువంటి ఇది లేదు. నేను ఇంకో 50 ml కూడా దీనిలో పోసేస్తున్నా. చూడండి, టోటల్గా దీనిలో 150 ml వాటర్ ఉంది. ఇదే కలర్ తీసుకోండి, ఇంకా డీటెయిల్గా కనపడేది. ఓకే, బట్ మీరు చూసినట్లయితే మీకు తేడా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇది వెట్టగా ఉంది, ఇదేమో డ్రైగా ఉంది. దీనిలో జస్ట్ 50 ml వాటర్ ఉంది, దీనిలో 150 ml వాటర్ ఉంది. సో మనము ఏది సజెస్ట్ చేయొచ్చు అంటే 100% దీన్ని సజెస్ట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేటప్పటికి డిసెక్షన్ ద్వారా చెక్ చేద్దాము ఏది ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మీరు చూసినట్లయితే 3 లేయర్స్ అని చెప్పాను కదా, ఇది 7 లేయర్స్. ఈ 3 లేయర్స్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మనం ఫస్ట్ లేయర్ తీస్తున్నాను నేను ఎట్లాగో. ఇది చూడండి, ఇది ప్లాస్టిక్ అన్నమాట, సింథటిక్. దీనివల్ల ర్యాషెస్, ఇచ్చింగ్ ఇలాంటి చాలా ఇష్యూస్ చూడండి.
సాగుతుంది చూడండి ఎట్లా సాగుతుంది ఇది. సో ఇలాంటి వాడటం వల్ల చాలామందికి సర్వైకల్ క్యాన్సర్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఈచింగ్, ఇరిటేషను ఇలా చాలా ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. సో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా మా బ్లీడింగు కొంచెం వేడిగా హాట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి సింథటిక్ మీద పడుతుందో మనకి కొన్ని యాక్షన్స్ వలన కొన్ని హెల్త్ ఇష్యూస్ లైక్ క్యాన్సర్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అది ఫస్ట్ లేయర్ మనం చూసింది. ఇప్పుడు సెకండ్ లేయర్ చూసినట్లయితే మీరు ఇది చూడండి. ఈ సెకండ్ లేయరు మీరు చూసినట్లయితే ఇట్స్ లుక్ లైక్స్ కాటన్ అనుకుంటాం అని, బట్ ఇట్స్ నాట్ కాటన్. మీరు చూడండి, కాటనా? మా ఇంటికాడ కాటన్ అయితే ఇలా ఉండదు. మరి మీ ఇంటికాడ ఉంటుందేమో చూడండి ఒకసారి. ఉండదు కదా మన ఇంటికాడ, ఎవరి ఇంటికాడ. ఇది కాటను కాదు. ఇదేంటిదంటే మనం వేస్ట్ పేపరు, వేస్ట్ ప్యాడ్స్, అట్టలు ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి తీసినటువంటి పౌడర్ ఫామ్ అనమాట. ఆ పౌడర్ ఫాము లేదు కొంత అది వాడతాము. లేదంటే కొంతమంది ఏంటంటే మనకి ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కాటన్ వాడి దాన్ని ఇలా రీసైకిల్డ్ కాటన్ చేస్తారు. రీసైకిల్డ్ కాటన్ చేయటం వల్ల ఇట్లాగూ వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఇట్లా ఊరిని జస్ట్ ఇట్లా టచ్ చేస్తేనే లీక్ అయిపోతుంది చూడండి. మనం నొక్కాల్సిన అవసరం కూడా, ఊరిని టచ్ చేస్తేనే లీక్ అయిపోతుంది అంతేదిగా. సో నార్మల్ డేస్ కన్నా పీరియడ్స్ టైంలో మన సిస్టర్స్ యాక్టివ్గా ఉండకపోవడానికి వన్ ఆఫ్ ద రీజను ఈ లీక్. ఇది వాడటం వల్ల లీకేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో తర్వాత ఇంకొక లేయర్, ఇది కూడా ప్లాస్టిక్. మీరు చూసినట్లయితే మళ్ళీ మీరు చూడండి, క్లియర్గా చూడండి మీరు, ఇది ప్లాస్టిక్. ఇదంతా మనకి లేడీస్కి ఇబ్బందికరమైనటువంటి ఈ మెటీరియల్ తప్పితే ఉపయోగకరమైనది ఎటువంటి లేదు. నార్మల్ డేస్లో, ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో మనము క్లాత్ వాడేవాళ్ళం. క్లాత్ వాడినప్పుడే చాలా హెల్తీగా, హ్యాపీగా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇలాంటి నాప్కిన్స్ వాడటం స్టార్ట్ చేశారో, ఈ రోజున చైల్డ్హుడ్ క్యాన్సర్ కూడా చాలామందికి రావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఇది నాప్కిన్. అదేవిధంగా ఇంకా సర్వైకల్ క్యాన్సరు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ తోటి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ప్రస్తుతానికి మన సిస్టర్స్. సో మనం ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు వరకు మనము సమ్ ఎక్స్ బ్రాండెడ్ నాప్కిన్ చూసాం కదా, ఇప్పుడు మన ఐఎంసీ బ్రాండెడ్ నాప్కిన్ చూద్దాము. చూడండి, దీన్ని కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా మనం ఇట్లాగూ తీసేసుకోవచ్చు. ప్యూర్ కాటను. మీరు చూసినట్టయితే హోల్స్ కూడా ఉంటాయి. తద్వారా ఏంటంటే అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. మనం ఇంతకుముందు చూసిన దానిలో అయితే అబ్జార్ప్షన్ అనేది అంత ఇదిగా ఉండదు. ఇది వచ్చేటప్పటికి అబ్జార్ప్షన్ కూడా చాలా బాగుంటుంది. లాగుతుంటేనే చినిగిపోతుంది. చూడండి పొరలు ఎలా వస్తున్నాయి చూడండి. ప్యూర్ కాటన్ అనమాట. మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనల్ని మన ఆరోగ్యాన్ని హైజెనిక్గా ఉంచడానికి ఇది కాపాడుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ లేయర్. దెన్ సెకండ్ లేయర్కి ముందు మనకి ఒక మ్యాగ్నెటిక్ చిప్ ఉందన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ చిప్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో ఉండే ఐరన్ ఈ మ్యాగ్నెట్ అబ్జార్బ్ చేయటం వల్ల బ్లడ్ అనేది ఎక్కడ స్టక్ అవ్వకుండా ఫ్రీగా ఫ్లో అయిపోతుంది. ఫ్రీగా ఫ్లో అవటం వల్ల ఏమవుతుంది, మనకి స్టమక్ ఏక్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా నార్మల్ డేస్లో కన్నా యాక్టివ్గా ఉంటారు ఈ మ్యాగ్నెటిక్ చిప్ వాడటం వల్ల. అంటే మనకేంటంటే దీనిలో మీరు గమనించినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. తర్వాత మన ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. అదేవిధంగా మనకి నెగిటివ్ యానియన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇట్ కంట్రోల్స్ బ్యాక్టీరియా అనమాట. మన బ్యాక్టీరియాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన మూడుని మారుస్తుంది. మూడు అనేది యాక్టివ్గా ఉంచుతుంది అనమాట. నార్మల్ డేస్లో కన్నా ఈ డేట్ వచ్చినప్పుడు ఇలాంటి నాప్కిన్స్ ఉన్నవి వాడితే ఈ మ్యాగ్నెట్ చిప్ ఉండటం వల్ల యాక్టివ్గా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. దీని మీద పర్సనల్గా డెమో కూడా ఉంది, మరొకసారి నేను చూపిస్తాను. సో ఈ మ్యాగ్నెట్ చిప్ వల్ల అంత బెనిఫిట్ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇది కూడా కాటనే, మనకి మళ్ళీ మామూలుగా ఇంకేదన్నా అనుకుంటారేమో. ఓకే, మీరు గమనించండి. దెన్ తర్వాత మనకు వచ్చేటప్పటికి నెక్స్ట్ లేయర్ అనమాట ఇది. ఈ లేయర్ చూసినట్లయితే మనము తర్వాత ఓపెన్ చేసి చూడండి మీరు కావాలంటే. ఈ లేయర్ కూడా నాకు జస్ట్ పేపర్ కాటన్ లాగా చూడండి అలా చినిగిపోతుంది. దెన్ ఆఫ్టర్ మనకి వన్ మోర్ లేయర్ ఉంది.
ఇది కూడా చూడండి పేపర్ కాటన్, ఈజీగా చినిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్న నాప్కిన్లో 50 ml అబ్జర్వేషన్ కూడా అవ్వలేదు. బట్ హియర్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇది 150 ml అబ్జర్వేషన్ అయ్యింది. మళ్ళీ ఇంకొక 50 ml వాటర్లో నేను దీన్ని తీసుకున్నాను. దెన్ వన్ మోర్ లేయర్ ఉంది మనకి. ఈ లేయర్ కూడా చూడండి పేపర్ కాటన్. సో ఇప్పటి వరకు ఎటువంటి ఈ లేకుండా చాలా జాగ్రత్తగా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ వరకు మనము అరౌండ్ ఏముంది 150 ml వాటర్ పోస్తే కింద ఇంత కూడా అంటుకోలేదు. చూడండి, మీరు కావాలంటే ఇది తడి అసలు కనపడట్లే మీకు, బట్ అక్కడ మాత్రం 50 mlకే కనపడుతుంది. ఇప్పుడు దీన్ని చించినట్లయితే మళ్ళీ ఇది ఒక పేపర్ లాగా మనకి కనపడుతూ ఉంది. దెన్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ప్లాస్టిక్ లాగా ఉంటుంది కానీ బట్ మనకు వచ్చేటప్పటికి చినిగిపోతుంది. ఇది మనకి యూజ్ఫుల్ అనమాట, అంటే మనది ఈజీగా టైర్ చేయడానికి ఉంటుంది. ఇది ఇట్స్ నో సింథటిక్ అనమాట. మనది వచ్చేటప్పటికి మనము దీన్ని యాక్చువల్గా స్కిన్ ఫ్రెండ్లీ సింథటిక్, ఒక స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది. సో దీనివల్ల ఎటువంటి హార్మ్ఫుల్ అయితే మనకి అవ్వదు. ఇప్పుడు మనకి శాప్ మనం దీనిలో వేసాం కదా, జస్ట్ ఆల్రెడీ 150 ml అబ్జర్వేషన్ అయ్యింది. దీనిలో ఇంకొక 50 ml పోసాము. సో ఈ 50 ml వాటర్ ఎంత ఉందో మనం మీకు చూద్దాం. చూడండి, సింగిల్ డ్రాప్ వాటర్ కూడా లేదు. సో టోటల్గా మన నాప్కిన్ అనేది 200 ml అబ్జర్వేషన్ అయ్యిందనమాట. మీరు గమనించినట్లయితే 200 ml 24 అవర్స్లో ఏ లేడీ డిశ్చార్జ్ చేయరు, బ్లీడింగ్ అనేది అవ్వదు. సో మనం యాక్చువల్గా డే వచ్చినప్పుడు పర్ డే వచ్చేటప్పుడు 10 to 50 ml వరకు బ్లీడింగ్ అవుతుంది కొంతమందికి. సో ఆ వేలో ఇది 200 ml వరకు ఉంది. అంటే ఒక్క పీసు 24 అవర్స్ వాడుకున్నా ఇబ్బంది ఏం లేదు, డే అండ్ నైట్ వాడుకోవచ్చు. మీరు మన నాప్కిన్ చూసినట్లయితే ఇక్కడ 24 అవర్స్ వాడుకోవచ్చు అని క్లియర్గా రాసి ఉంటుంది. అదేవిధంగా ఇది యాంటీ బ్యాక్టీరియల్, FIR టెక్నాలజీ ఉంది, అల్ట్రా థిన్ ఉంది, సాఫ్ట్ కాటన్ ఉంది, నెక్స్ట్ సూపర్ అబ్జార్బెంట్. ఇప్పుడు మీరు సమెక్స్ బ్రాండ్ చూసినట్లయితే ఏమవుతుందంటే అది 50 ml వాటర్కే ఇది అయిపోయింది. సో అబ్జర్వేషన్ లేదు, వాటర్ అబ్జర్ప్షన్ లేదు, మనకి వాటర్ అబ్జర్ప్షన్ ఉంది. తర్వాత ప్యూర్ కాటన్ వాడాం మనం. వాళ్ళు ఏదో సమెక్స్ మెటీరియల్ వాడటం వల్ల ఇబ్బంది, ఇచ్చింగ్ లాంటి ఇరిటేషన్, కెమికల్స్ వాడడం వల్ల వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే చాలా హెల్తీగా, హ్యాపీగా మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నాప్కిన్ వాడటం వల్ల ఏమవుతుందంటే మంచి అబ్జర్బర్గా యూజ్ అవుతుంది, లీకేజ్ అనేది లేదు. నెక్స్ట్ సింగిల్ యూజ్ అనమాట మనది. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనం వాడటం వల్ల. అదేవిధంగా కాటన్ లేయర్స్ అన్నీ. సో బయట సమెక్స్ బ్రాండ్ చూస్తే దానికి రివర్స్లో జరుగుతాయి, అబ్జర్వేషన్ కెపాసిటీ లేదు, లీకేజ్ అవుతుంది, నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ కాదు, కంఫర్టబుల్గా ఉండదు అనమాట. సో అండ్ ఇచ్చింగ్, ఇరిటేషన్ లాగా లేకుండా చాలా ఫ్లెక్సిబిలిటీగా మన యొక్క మూడును కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటుంది. సో మీరు తప్పకుండా వాడవలసినటువంటి నాప్కిన్ ఇది. అదేవిధంగా ఈ మ్యాగ్నెటిక్ చిప్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గకుండా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందన్నమాట. ఎనర్జీ లెవెల్ మెయింటైన్ అవుతుంది, అలసట, నీరసం అనేది లేకుండా కాపాడుతూ ఉంటుంది మనల్ని. ఓకే, సో దయచేసి మనము ఇలాంటివి వాడండి, ఆరోగ్యంగా ఉండండి. నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నేను మరొక్కసారి అందరూ మై డియర్ సిస్టర్స్, నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి స్త్రీ మన భారతదేశంలో గౌరవింపదగుతుందంటే కారణం మనం ఇచ్చే గౌరవము. సో ఆ గౌరవానికి ఈ నిదర్శనంగా ఇలాంటి నాప్కిన్స్ వాడండి. క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద జబ్బుల నుండి మీరు బయటికి రండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏందనేది నేను కింద అడ్రస్ ఇస్తాను, దయచేసి కావాలంటే తెలియజేయండి. థ్యాంక్ యూ. నా యొక్క ఈ ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.